జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు నేడు ఆదివారం రోజు రాత్రి 9:33 మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. నేటి నుంచి బుధుడి రవాణా ఆగస్టు 30వ తేదీ వరకు కర్కాటక రాశిలో కొనసాగుతోంది. ఈ సమయంలో బుధుడు కొన్ని రాశుల వారికి సానుకూల ప్రయోజనాలను కలిగిస్తాడు. బుధ సంచారంతో అదృష్ట రాశులు. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, స్నేహానికి ప్రతీకగా చెప్పుకునేటువంటి గ్రహం. అటువంటి బుధుడు నేడు కర్కాటక రాశిలోకి సంచరించడం కారణంగా ముఖ్యంగా 3 రాశుల వారికి నక్కతోక తొక్కినంత అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం. సింహరాశి. కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా సింహరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారు ఏ పని చేసినా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇప్పుడు లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా పురోగతి ఉంటుంది. ఇక కన్యారాశి. కన్యారాశి జాతకులు కర్కాటక రాశిలో బుధ సంచలనం కారణంగా ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. వీరి వైవాహిక జీవితం చాలా సంతోషదాయకంగా ఉంటుంది. వీరు అనేక రకాలైన పెట్టుబడుల నుండి ఆర్థిక లాభాలను పొందుతారు. వీరి ఆదాయ స్థానాలు గణనీయంగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ పెట్టుబడుల నుండి ప్రయోజనాలు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ఉద్యోగులకు కూడా కలిసి వచ్చే కాలం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి జాతకులు బుధ సంచారం కారణంగా శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఏ సమస్య అయినా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి జాతకులకు ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఏ పని చేసినా ఈ సమయంలో సానుకూల ఫలితాలే వస్తాయి. ఇది వృశ్చిక రాశి వారికి అన్ని విధాల లబ్ధిని చేకూర్చే సమయం. ఈ కథనం వాస్తు, జ్యోతిష నిపుణుల సలహాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది.